కూటమి సర్కార్ పోలీస్ వ్యవస్థపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఏపీలో పోలీస్ స్టేషన్స్ ఆకృత్యాలకు అడ్డగా మారాయని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థల్లో తనిఖీలు దుర్మార్గం అన్న ఆయన డిఎస్సీలో అక్రమాలపై ప్రశ్నించారనే కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి తనిఖీలు నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్లో ఎందుకు చేయరని కూటమి సర్కార్ను ప్రశ్నించారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అధికారిక పాలనా విధానంగా మార్చివేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి గొంతులన్నీ కూడా నొక్కేస్తారా? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని ప్రశ్నిస్తే వ్యాపార సంస్థలపైన, విద్యా సంస్థలపైన దాడులు చేస్తారా? ఇది ఎక్కడి సంప్రదాయం బాబు? ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థలపైన దాడులకు ఉపక్రమించినటువంటి వైనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.